వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, తదుపరి రాశి కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక విశ్వవాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అన్నిటికన్నా కుంభరాశిని ప్రత్యేకించి చూడాలి. ఎందుకంటే గత 19 సంవత్సరాలుగా ఏలనాటి శనితో బాధపడేటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, 14 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా బాధపడేటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంకొక 2.5 సంవత్సరం తప్పదా అనేటట్టు ఉంది. అంటే రొట్టె వీరికి తేలిలో పడింది అన్నట్టుగా ఉందన్నమాట. అయితే వీరికి చూస్తే ఓవరాల్ గా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటనే చూద్దాం. ఆదాయం 8 గాను, వ్యాయం 14 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 5 గాను కనపడుతుంది కుంభరాశి వారికి. ఇది మనకి పంచాంగ శ్రావణం చెప్పేటువంటి ప్రెడిక్షన్. గణిత శాస్త్రం కూడా ఇదే చెప్తుంది మనకి. అంటే గణిత శాస్త్రం అంటే పిల్లలు చదువుకునేటువంటి గణితాలు కాదు. పంచాంగ శ్రవణంలో గ్రహాల రీత్యా ఏర్పడేటువంటి గణితం అనేది ఉంటుంది. దానితో చేసేటువంటి క్రియ ఇది. ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, దానికి తగ్గటువంటి ప్రెడిక్షన్ ఏముంది, వాటి ఒక అశుభం శుభం అనేది ఎట్లా ఉంటుందని తీసి చేసేటువంటిది నెంబరు. అయితే ఒక్కొక్క గ్రహానికి 360 డిగ్రీస్ పవర్ ఉంటుంది. ఆ గ్రహ స్థానం మారిపోయేటప్పుడు వాటి యొక్క పవర్ ఏదైతే ఉందో అవి తగ్గుదల ఎక్కుదల ఉంటుంది. వాటి స్థానాలకు బట్టేసి ఆ ఒక ఎలా అయితే వాటి చూపు ఉంటుందో దాన్ని బట్టి పరిహారం చేస్తే దాని ప్రకారం తీసేది నెంబర్, ఆ ప్రకారం వచ్చేది నెంబర్. అయితే దీనికి కుంభరాశి వారికి ఏదైతే ఇప్పటివరకు బాధిస్తున్నటువంటి శని భగవానుడు ఉన్నారో ఆ శని భగవానుడు మారేసి 2వ స్థానంలోకి వచ్చేసారు. 2వ ఇంట్లో అంటే మీనరాశి. మీనరాశిలో రావడం వలన వీరికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వనరులన్నీ కూడా సృష్టిస్తారు. ఈ వనరులన్నీ కూడా బాగుంటాయి. కానీ ప్రత్యేకించి మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు, ఆస్తిలో తగాదాలు, అన్నాతమ్ముల మధ్యన ఎడబాటు, అక్కా చెల్లెల మధ్యన ఎడబాటు ఇవి కూడా ఉన్నాయి. వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎప్పటి వరకు? ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా ఇవి తప్పట్లేదు. అయితే వీరి సోదరి భావంతో ఉన్న వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే నోరు అదుపులో పెట్టుకొని ఆచి చూసి మాట్లాడాలి. తగాదాలు ఏమైనా ఉంటే, ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే, పేరెంట్స్ కి పిల్లలకి మధ్యన, పిల్లల మధ్యన, అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు ఉంటే ఈ కుంభరాశి వారు కొంచెం తగ్గితే రానున్న రోజుల్లో మంచి జరుగుతుంది. కాబట్టి అవి కోర్టు వరకు కూడా వెళ్ళేదానికి ఉంటుంది. అందుకని కొంచెం నెమ్మదిగా ఉంటే సరిపోతుంది. వేరే అన్ని రంగాల్లో బాగుంటుంది. అందుకే ఆదాయ వనరులు తక్కువ కనిపిస్తున్నాయి. వేరే వీరు చేసే వర్ణాలు, రంగాలు అన్నిట్లో బాగుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి విశ్వవాసునామ సంవత్సరంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి పరీక్షలు రాసిన, అలానే మిలిటరీ కానీ, నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ వాటిల్లో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్నా వీరు జాయిన్ అయితే చాలా అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ముఖ్యంగా రాజకీయ రంగంలో, సినీ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. అలానే ఎడ్యుకేషన్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా 19 సంవత్సరాలుగా ఎదురు చూసేవారు, 5 సంవత్సరాలుగా ఎదురు చూసేవారు, వారికి కాలు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నవారు, దారి దొరకట్లేదు అనుకున్నవారు ఖచ్చితంగా వారికి అన్ని రకాల వనరులు ఏర్పడతాయి. కాబట్టి వారు ఆగస్టు మాసం నుంచి ఇంకా అదృష్టం వస్తుంది. పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలా ఉన్నాయి కుంభరాశి వారికి. ఎప్పటి నుంచో ఏజ్ ఎక్కువైపోయి పెళ్లిళ్ళు కాని వారికి అయితే ఖచ్చితంగా ఒక మ్యాచ్ అయితే అవుతుంది, ఒక సంబంధం కుదిరి పెళ్లి కూడా అవుతుంది. కాబట్టి వీరు ప్రయత్నం పూర్వకంగా చేయాలి. అయితే వీరు ప్రత్యేకంగా పెళ్లి కావాలి అనుకున్నవారు, అంటే ఒక పెళ్లి మాత్రమే కావాలనుకున్నవారు, 2 పెళ్లి అనుకున్నవారు, ఆ ఒక పెళ్లి కావాలనుకున్న వారికి రెమెడీ ఉంది. ఆ రెమెడీ ఏంటంటే పసుపు కొమ్ములను ఉంటాయి. అది లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పర్వాలేదు, అక్కడ ప్రాంతాల్లో పట్టి అవి పండుతూ ఉంటాయి. ఆ పసుపు కొమ్ములు తీసుకోవాలి. అవి తునిగినా కూడా పర్వాలేదు, ఒక కొమ్ము తీసుకొని ముక్కలు చేసినా పర్వాలేదు, కానీ 5గా ఉండాలి.
5 పసుపు కొమ్ములు తీసుకొని ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్, అది బ్లౌజ్ పీస్ ఉన్నా పర్వాలేదు, కానీ అలాంటి కలర్ ఉన్నట్టు క్లాత్ కావాలి. ఓకే. అది కాటన్ అయినా ఏదైనా పర్వాలా. ఆ క్లాత్ లో కనుక వీరు ఆ 5 పీసుల్ని పెట్టి కట్టేసి వీరి పాకెట్ లో ప్రతి మాసంలో మొదటి వారంలో వచ్చేటువంటి శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఉంచుకోవాలి. లేడీస్ కి పాకెట్ ఉండదు కదా అంటే హ్యాండ్ బ్యాగ్, లేదు బయటికి వెళ్ళం కదా అంటే పనుకునే దగ్గర పెట్టుకోవచ్చు, మంచం దగ్గర. మొదటి వారం కుదరకపోతే ఆడవాళ్ళకైతే 2వ వారంలోనైనా 3వ వారంలోనైనా పెట్టుకోవచ్చు. వీరు పడుకునేటువంటి పరుపు మంచం దగ్గర, దిండు పిల్లోస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అది తెల్లవారు లేసి మళ్ళీ పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు సమయాలు పట్టుకునే సమయాల్లో దూరంగా ఉంచితే మంచిది. ఆ పసుపు కొమ్ములు 4 వారాల తర్వాత అంటే 4 మాసముల తర్వాత, ఈ సంవత్సరం మొత్తం కూడా చేయాలి ఇది. 4 మాసములకు ఒక్కసారి ఆ పసుపు కొమ్ములు తీసి వాటిని పౌడర్ చేసి ఆ పౌడర్ని పసుపు వస్తుంది, ఆ పసుపుని మనం ఇంటి ముందు గీసేటువంటి ముగ్గు, ఆ ముగ్గులో వేయాలి. వేయడం ద్వారా వీరికి ఖచ్చితంగా పెళ్ళయ్యేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయొచ్చు. అంటే మగవాళ్ళు ముగ్గు వేయరు కదండి ఎక్కువరా అనుకోవచ్చు. ఆడవాళ్ళు వేస్తే వాళ్ళ అమ్మగారు కానీ అక్కగారని వేస్తే దాంట్లో వేయొచ్చు. మగవాళ్ళు వాళ్ళు ఉండేటువంటి నివసించేటువంటి గృహం ఏదైతే ఉందో, మేము హాస్టల్లో ఉన్నాం కదా అంటారు. ఈ హాస్టల్లో ఉండే వారికి, వాళ్ళకి అనుకూలంగా లేని వారికి అక్కడ వారికి నవగ్రహాల మండపాలను దొరుకుతాయి ఎక్కడైనా. ఆ నవగ్రహాల మండపాల్లో ఈ పసుపుని నీళ్ళల్లో కలిపి ఆ నవగ్రహాలకి అభిషేకం చేయాలి. ఇది చేయడం ద్వారా వారికి మంచి జరుగుతుంది. పెళ్లిళ్ళు అయ్యేదానికి రెమెడీ ఇది. ఇది ఎవరికి? కుంభరాశి వారికి. మరొకటి ఉంది, కుంభరాశి వారికి ఆర్థిక వనరులు మెరుగుపడాలంటే ఒక చెంబు లేకపోయినా ఒక 1/2 లీటర్ అని పెట్టుకోవచ్చు. 500 ml పాలు, గేదెవైనా లేకపోతే ఆవు అయినా పాలు తీసుకొని ఆ పాలలో కుంకుమ పువ్వు వేసి, పన్నీరు వేసి, తవనపాకులటువంటి పేస్ట్, తవనపాకుల్ని గ్రైండ్ చేయగా వచ్చేటువంటి పేస్ట్ ఏదైతే ఉందో 1/2 లీటర్ పాలలో 2 తవనపాకులు 3 తవనపాకులు సరిపోతుంది. అందులో ఒక్క కూడా వేస్తే మంచిది, పోకా అంటారు. ఈ ఒక్కలు వేసేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఈ పాలలో కలిపేసి నవగ్రహాలకు కానీ అభిషేకం, లేకపోతే కనుక రావి చెట్టు, మర్రి చెట్టు, లేకపోతే వేప చెట్టు ఆ పొదలో పోయటం ద్వారా వీరికి ఆర్థిక వనరులు మెరుగుపడతాయి. ఆ గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి తొలుగుతుంది. ఆ సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది, మంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది. ఈ రెమెడీస్ చేసుకోవాలి. తర్వాత దారం, నల్లని మొలతాడు దారం తీసుకోవాలి. ఇది శనివారం రోజున ప్రతి మాసంలో ఒక్క శనివారం చేయాలి. ఇది 3 లేదా 4వ శనివారం చేయాలి. ఈ మాసాల పరిహారం చేసుకుంటే కుంభరాశి వారు కూడా విశ్వవాసునామ సంవత్సరంలో అదృష్టవంతులు అవ్వచ్చు. గ్రహాల నుంచి వెసులుబాటు కూడా దొరుకుతుంది. ఈ దారం తను ఎంతైతే హైట్ ఉన్నారో తనకి తానుగా కొలుచుకోవాలి. ఈ కొలుచుకున్నటువంటి దారాన్ని 11 ముడులు వేయాలి. ఈ 11 ముడులు వేసి మన ఏదైతే బాడీ ఉంటుందో ఈ తల దగ్గర నుంచి కాలి వరకు కూడా మొత్తం బాడీ అంతా టచ్ చేసుకుంటూ కాలి వరకు 11 సార్లు దిగదార్చుకోవాలి. దిగదార్చుకున్నటువంటి ఈ దారాన్ని కాల్చేసేయాలి. వారిలో ఉన్నటువంటి నెగిటివిటీ, శని ప్రభావం, అలానే రాహువు, కేతువు అన్ని దోషాలు తొలగిపోయేసి అదృష్టం వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం, సోమవారం వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 8, 4, 17, 26 వీరికి కలిసి వస్తుంది. ఇలా చేసుకుంటే సరే. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్, అలానే బ్లూ, అలానే వీరికి కాఫీ కలర్, అలానే వీరికి వంకాయ అంటే వైలెట్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. వైలెట్ కలర్ కూడా. ఇవి చేసుకొని విశ్వవాసునామ సంవత్సరంలో ఇంతవరకు బాధించినటువంటి శని భగవాని అశుభ దృష్టితో బాధపడేటువంటి కుంభరాశి వారు కూడా ఈ పరిహారాలు చేసుకొని అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు, వాళ్ళకున్నటువంటి గోల్స్ నెరవేర్చుకుని ముందు అడుగు వేసి పంజా విసిరేలాగా ఉండేందుకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కుంభరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. కుంభరాశి వాళ్ళకి ఎలాంటి చింతన లేదని చెప్తారు ఈ సంవత్సరం అయితే. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురువు గారు.